తో ఇచ్చే రుణాలని డైవర్ట్ చేశాడు. మొత్తం నాబార్డు నుంచి దాదాపు 800 కోట్లు డైవర్ట్ అయిందండి. నాబార్డు ఇచ్చిన లోన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి మాత్రమే కట్టాడు. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీలకి డైరెక్ట్ గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఇచ్చింది. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం. ఇది కూడా 60-40%. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 600 కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. ఈ శాస్కీవి కూడా అంతే. ఆ శాస్కీవి అంటే పట్టణ ప్రాంతాల్లో పెట్టేవి రాజమండ్రి, నంద్యాల, ఏలూరు. ఈ కాలేజీల్లో కూడా ఈ సెంట్రల్ అసిస్టెన్స్ పోర్షన్ వరకే ఖర్చు పెట్టాడు. మొత్తం ఈ నాబార్డు అయితే మరీ దారుణం. నాబార్డుకి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి తప్ప ఎక్కడికి పోయినాయో తెలీదు. మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1,550 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. అది కూడా కేంద్రం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి వచ్చినవి, నాబార్డు నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంతే తప్ప స్టేట్ బడ్జెట్ నుంచి ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటి అంటే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని మీరు ఇందాక నుంచి చెప్తున్నారు. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దగ్గర ఏమైంది అంటే దీనికి సంబంధించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దానికి సంబంధించిన కాంపోనెంట్ ను కూడా మిస్యూజ్ చేయటం వల్ల ఈ రోజున ప్రతిష్టంభన ఏర్పడ్డది. వాళ్ళందరూ అడుగుతున్నది ఇక్కడ మెయిన్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్తున్నాడు. గవర్నమెంట్ పెట్టిన ఒక్క క్లాజు దీనికి పెద్ద అడ్డంకిగా మారింది. వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కాదు వాళ్ళు పట్టించుకుంది. ఇది అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాల మెడికల్ కాలేజీ అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి వీలుగా ఈ ల్యాండ్ మీద ఏదైతే 50 ఎకరాల ల్యాండ్ కేటాయించారో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, ఈ ల్యాండ్ ను కూడా వీళ్ళు తాకట్టు పెట్టి లోన్ రైజ్ చేయడానికి వీలు లేదు. ఇది ప్రధానమైన కారణం. ఇటువంటివన్నీ కూడా చాలా ఫిక్స్ చేసి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫిక్స్ చేసి పెట్టింది. దీన్ని పీపీపీ మోడల్లో ఇవ్వాలి. 50 ఎకరాలు లోన్ పెట్టుకుని ఆ డబ్బు తెచ్చి కాలేజీ కట్టడాలు ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా లేదు. ఇటువంటివి చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు, చాలా స్ట్రిక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు బినామీలకి ఇవ్వటానికి ఇవన్నీ పెట్టుకుంటున్నాడు అంటే పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్పాడు. మరి ఎక్కడ మరి చంద్రబాబు నాయుడు మనుషులు ఎవరు రాలేదే, బిడ్డల్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదే. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి బేసిక్ గానే అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఇక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద దాని మీద కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ అడ్జస్ట్ చేయటానికి ఈ లోన్లు అంటే 3 రకాల కాలేజీలు నాబార్డు అసిస్టెన్స్ తోటి 11 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. 3 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, 3 సాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే 3 రకాల విధానాల్లో మనం ఈ కాలేజీలు కడుతున్నాం. వీటిలో సెలెక్ట్ చేసుకొని కొన్ని కాలేజీలని పీపీపీకి అప్పగిస్తే తప్ప దాదాపు 5 కాలేజీలని మనం బయటపడలేము అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా అతను చేసిన తప్పులన్నీ ఇందాక నుంచి నేను చెబుతున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు. ఫండ్స్ డైవర్షన్ అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్. అటువంటి పెద్ద క్రైమ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వల్లే మెడికల్ కాలేజీలు ఈ బిడ్డర్లు కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఉన్న ఫండ్స్ అప్పటి వరకు ఉన్న ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా చేయటం వల్ల ఈ రోజున అడుగు ముందరికి వేయటానికి కష్టం అవుతున్నది. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఋషి గారు, ఖచ్చితంగా ఈ మోడల్ సక్సెస్ కాబోతున్నది. ఎట్లా అంటే
ఇందులో కొన్ని రకాల క్లాజులు, ఆ క్లాజుల్ని గనక కొంచెం వెసులుబాటు ఇవ్వగలిగితే అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్, అంటే ఈ హాస్పిటల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి కాబట్టి అందులో పనిచేసే డాక్టర్లకి మేము జీతాలు ఇస్తాము అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేశాడు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జీతాలు గవర్నమెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇస్తాడా? అదే కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం టోటల్ ఈ స్కీమ్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ, కరెక్ట్. ఈ స్కీమ్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదో పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు చెప్పిన వాటిలో చాలా మటుకు కీ పాయింట్స్ చెప్పారు, ఒక క్లారిటీ వచ్చింది. ఒక బ్రేక్ తీసుకుందాం సత్యమూర్తి గారు. బ్రేక్ తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. అలాగే పొలిటికల్ యాంగిల్ కూడా వెంకటేశ్వర్లు గారు ఏమనుకుంటున్నారు జనసేన తరపు నుంచి యాగీ చేయాలో మెడికల్ కాలేజీల విషయంలో. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయా పూర్తి కాలేదా ఎలా పూర్తి చేయాలి, రెండోది పీపీపీ విధానం. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్ కనిపెట్టిన ఇవాళే ఇన్వెంట్ చేసిందో డిస్కవరీ చేసిన విధానం కాదు, దేశవ్యాప్తంగా ఉంది, ఎక్కడెక్కడుందో చెప్తాను. సో తాను